ఏరా ఇంకో దోసేనా? విత్ ఎక్స్ట్రా ఆనియన్స్. ఇదిగోరా. అమ్మో బాగా వచ్చినట్టున్నాడు. నమస్తే బావా. ఏంటి ఈ మధ్య కనపడట్లేదు? సైట్ ఏమో బావగారు, అదే ఊర్లో సైట్ పనుల్లో బిజీ బావగారు. ప్రవళిక దోశలు పట్టరా. ఏమండి దోసపిండి అయిపోయింది, మీరు వెళ్ళి బయట టిఫిన్ చేయండి. పిండి అయిపోయిందా? నిన్నే కదా 4 రోజులు వస్తున్నావు. అబ్బా వాడికి ఇష్టమని 3 పూట్లు అదే వేసా అండి. ఊరు నుంచైనా వచ్చావు లేదా అడవి నుంచి వచ్చావు బామర్ది? అంటే దోశలు బాగున్నాయని. అవునా బామర్ది? అయితే ఈవినింగ్ 5 కిలోలు పప్పు తెస్తా, కూర్చొని రుబ్బు. బామర్ది నాకు చాలా పని ఉంది, నైట్ మీ ఎక్కడికి తెలియకుండా సిట్టింగ్ ప్లాన్ చేద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఏంటి సిట్టింగ్ అని ఏదో అంటున్నారు? ఏం లేదక్క, బావ ఈవినింగ్ కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు. ఏవండి మీరే మా తమ్ముడికి ఎలా అయినా హెల్ప్ చేయాలి. నేనేం చేస్తా ప్రవళిక, అమ్మాయి గురించి ఫుల్ గా కనుక్కున్నా బామర్ది. ఇక నీ లవ్ కష్టమే. లేదు బావా, అమ్మాయి కోసం ప్రాణాలని ఇస్తా. అవసరం లేదు బామర్ది, నువ్వు లవ్ చేస్తావు తెలిస్తే వాళ్ళ నాన్నని ప్రాణం చేసేస్తాడు. ఏంటండి మీరు అనేది? నీ ముద్ర తమ్ముడు ప్రేమించింది ఎవరు అనుకున్నావు? సిటీలో పెద్ద రౌడీ సీతార్ కూతురు. అయితే ఏంటి బావా, రౌడీ షీటర్ కూతుర్లకి పెళ్లిళ్ళు చేయరా? వాళ్ళకి మొగుళ్ళు రారా? వాళ్ళ అమ్మాయి నువ్వు లవ్ చేస్తావు తెలిస్తే వాళ్ళ అమ్మాయికి నువ్వు మొగడవడం కాదు, నీకు వాడు మొగడవుతాడు. ఆ తర్వాత ఆధార్ కార్డు నీ పేరు కూడా కనిపించదు. బావా నేను చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. వెంటనే పూజాన్ని పిలిపించి అమ్మాయిని వెతికిచ్చండి. అక్క నాకంతా చెప్పింది బామర్ది, ఎవరు వచ్చినా ఏం చేసినా సరే నీ పిల్లని నేను జరిపిస్తా. థ్యాంక్స్ బావా, నన్ను అర్థం చేసుకున్నందుకు. చేర్స్. చేర్స్. హలో మధు ఉన్నారా? మీరెవరు? మధు గారికి ఫోన్ ఇవ్వండి. ఇస్తాను, ముందు మీరెవరో చెప్పండి. సారీ, నేను ఆయనతోనే మాట్లాడతాను. హలో హలో, కట్ చేసిందేంటి? ఎవరిది? నా మొగుడితో తప్ప ఇంకెవరితో మాట్లాడినంటుంది. ఏం జరుగుతుంది అసలు? ఏమైంది రోజుకి అలా ఉన్నావు? మీకు నాకు తెలియని పరిచయాలు చాలా ఉన్నట్టున్నాయిగా. తెలియని పరిచయాలా? చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది భాగవతం? బానే కంట్రోల్లో పెట్టరు, మీతో తప్ప ఇంకెవరితోనో మాట్లాడదంట మహాతల్లి. నా కాపురంలో నిప్పులు వేయడానికి ఫోన్ చేసిందో. ఏం మాట్లాడుతున్నావు ప్రవళిక? ఫోన్ చేసింది లోన్ ఏజెన్సీ వాళ్ళు నాతో తప్ప నీతో ఎందుకు మాట్లాడతారు? లోన్ ఏజెన్సీ వాళ్ళ? మీ పర్సనల్ ఏజెన్సీ ఏమైనా పెట్టారేమో అని కంగారు పడ్డా. ఆ ఫోన్ అన్నిసార్లు మోగుతుంటే తీసి మాట్లాడవేంటే? అది మా ఆయన ఫోన్ అమ్మా. అయితే నువ్వు ఎత్తి మాట్లాడకూడదా? ఎవరు చేశారో ఏంటో చూడవా? అది ఆయన పర్సనల్ అమ్మా. అయితే ఏంటి, ఎవరు చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడం మంచిది. రోజులు అసలే బాగలేవు కదా. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది, అందుకే ఎవరి పర్సనల్ స్పేస్ కి వాళ్ళు వాల్యూ ఇచ్చుకుంటాం. నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, టీవీ చూడు. ఏంటి శ్రీవారు, మళ్ళీ ఏమైంది అలా డల్గా కూర్చున్నారు? మా ఆఫీస్లో 3 నెలల నుంచి శాలరీ ఇవ్వట్లేదు ప్రవళిక. ఏదో బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో మేనేజ్ చేస్తున్నా. ఈ నెల శాలరీ వచ్చిందని ఆనందించేలోపే ఎవరో ఏటీఎంలో డబ్బులు మొత్తం దొంగతనం చేసి పారిపోయాడు. అయ్యో అదేంటండి, ఎవరైనా దొంగ సచ్చినోడు? అయినా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? అయినా మనం ఏం పాపం చేసామన్న దేవుడు మనకి ఇలా శిక్షలు వేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చానులే ప్రవళిక, నువ్వేం కంగారు పడకు. కానీ ఇంట్లో సరుకులు కూరగాయలు నువ్వే ఏదోలా మేనేజ్ చేయి. అలాగే సువికి ఈ విషయాలు ఏం చెప్పకు. రేపు సండే కదా, దానికి నాన్ వెజ్ లేకపోతే ఫీల్ అవుతుంది. నేను షాప్ వాడిని అరువడిగి దాని మటుకు చికెన్ తీసుకొస్తా. మన గురించి అడిగితే తినేసామని చెప్పు. డబ్బులు లేనప్పుడు అప్పు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? మనకు లేకపోయినా పిల్లల ఆనందం ఎందుకు పాడు చేయాలి? దానికి నచ్చిన ఫుడ్ పెట్టకపోతే ఇక మన అమ్మ నాన్నగా ఉండి ఏం లాభం? ఏంటండి ఇవన్నీ? సువికి చాక్లెట్స్ ఇష్టమని షాప్ లో ఉన్నామని తెచ్చేసా. మీరు ఒకళ్ళు అదొక చాక్లెట్ అడిగింది, చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు. ఎందుకు 10 రూపాయలతో పోయేదానికి ఇంత అవసరమా? నా కూతురు ఒక్కటి అడిగినా నేను 100కు మించిస్తా, అది ప్రేమైనా వస్తువైనా. అవును, ఈ ప్రపంచంలో మీకు ఒక్కరికే ఉంది కూతురు. ఏంటో మీరు మీ పిచ్చి ప్రేమ. మమ్మీ, మన పక్కింట్లో నా ఫ్రెండ్ రానే ఉంది కదా. దానికేమైంది? దున్న ముక్కలా బానే ఉంది కదా. తనకి వాళ్ళ మమ్మీ కుక్క పిల్లనిచ్చిందంట. భలే క్యూట్ గా ఉంది. అది రోజంతా భలే ఆడుకుంటుంది, అసలు కరవదంట, చాలా మంచిదంట. మన ఇంట్లో కూడా అలాంటిది ఒక కుక్క పిల్ల ఉంటే ఎలా ఉంటుంది మమ్మీ? నేను మీ నాన్న నిన్ను చదివించడానికి ఎంత కష్టపడుతున్నామో తెలుసా? నీకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో తెలుసా? వద్దు మమ్మీ, నాకే కుక్క పిల్ల వద్దు, నేను పోయి చదువుకుంటా. సువి, నీ సంతోషం కోసం దీంతో ఆడుకోపో. నా కర్మ. మమ్మీ, ఈసారన్నా డాడీ ఫ్రెండ్ ఇస్తానన్న పప్పి తెచ్చుకుందాం మమ్మీ ప్లీజ్. మీ ఇద్దరికి సేవలు చేసి ఆఫీస్ లో చెప్పిన వర్క్ అంతా చేస్తారకే నా బాడీలో జ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే ఎవరు చూసుకుంటారు? దాని బాతింగ్, క్లీనింగ్, ఫుడ్ నేను డాడీ చేస్తాం మమ్మీ. మీ పనులే మీరు చక్కగా చేసుకోలేరు, దానికి చేస్తారంట. అబ్బా ప్లీజ్ మమ్మీ, ఒప్పుకో ప్లీజ్. సరే, ఇంట్లో ఏదైనా డ్యామేజ్ అయినా, ఇల్లు నీట్ గా లేకపోయినా దాన్ని నెక్స్ట్ మడి దాని ఇంటికి పంపించేస్తా. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. ఏమైందండి? పక్కా ప్రమోషన్ వస్తుందన్నారుగా, వచ్చినట్టేనా? వచ్చింది ప్రవళిక. అమ్మయ్యా, ప్రమోషన్ వస్తే ఇక నుండి మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయన్నారు కదండి. పోనీలేండి, ఆ భగవంతుడి దయ వల్ల ఇక నుండి మనకంతా బానే జరుగుతుంది. ఏమైందండి? ప్రమోషన్ వచ్చిందనే హ్యాపీనెస్ మీ మొహంలో కనిపించడమే లేదు. ప్రమోషన్ వచ్చింది కానీ ఇక్కడ కాదు, ముంబైకి ట్రాన్స్ఫర్. అవునా?
మరి ఇప్పుడు ఎలా అండి? అదే ఏం అర్థం కావట్లేదు ప్రవళిక. ఆ, అంత దూరం అయితే వద్దులేండి, ఇక్కడే ఉండండి. మిమ్మల్ని వదిలి నేను సువి ఉండలేం. కావాలంటే ఇంకా కష్టపడదాం. నేను మిషన్ తో పాటు ఇంకేదైనా నేర్చుకుంటా. మనం మేనేజ్ చేద్దాం. ఏమైంది ప్రవళిక అలా ఉన్నావు? ఈసారి కూడా ప్రమోషన్ నాకు కాకుండా నా కింద ఉన్న వాళ్ళకి ఇచ్చేసారండి. నేను లేకపోతే వర్కే కంప్లీట్ అవ్వదంటారు. గొడ్డు చాకరీ చేయించుకుంటారు, కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చుకుంటారండి. ఎన్నాళ్ళో ఈ పాలిటిక్స్ నాకు అర్థం కావట్లేదు. పోనీ జాబ్ రిజైన్ చేసి రిలాక్స్ అవ్వు, నేను ఉన్నాగా మేనేజ్ చేస్తాను. ఎందుకులేండి, సడన్ గా మానేస్తే మనకున్న కమిట్మెంట్స్ కి ఈఎంఐస్ కి కింద మీద పడాల్సి ఉంటుంది. ఏమున్నా నవ్వుతూ పోవాలంతే. మమ్మీ 2 days లో ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. నన్ను నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తున్నారు. అందుకే రేపు మా స్కూల్ అంతా సెలబ్రేట్ చేసుకుందామని మా టీచర్ చెప్పారు. దానికోసం అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి కేక్ కట్ చేసి ఫుల్ గా సెలబ్రేట్ చేస్తామన్నారు. మీరేమైనా 10th పాస్ అయ్యారా లేకపోతే ఐఐటి ఫినిష్ చేశారా సెలబ్రేట్ చేసుకోవడానికి? 3rd క్లాస్ కి సెలబ్రేషన్స్ ఏంటే? నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళడానికి ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా మమ్మీ. మోటివేషన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ బుక్స్ తీసుకొని ముందే చదువు, అంతేగాని ఇలాంటివి కాదు. అబ్బా అందరు ఇస్తారు, నేను ఇవ్వకపోతే బాగోదు మమ్మీ. నా దగ్గర ఒక్క పైసా లేదు. పోయి మీ డాడీని అడుగు, ఇస్తే తీసుకో, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు తిని ఆ కేక్ ఏదో. మమ్మీ సమ్మర్ హాలిడేస్ లో నెక్స్ట్ ఇయర్ సిలబస్ ముందే స్టార్ట్ చేస్తారంట. దానికి ముందుగానే బుక్స్ ఫీజ్ కట్టమని అంటున్నారు. హాలిడేస్ లో కూడా మిమ్మల్ని ప్రశాంతంగా వదలట్లేదా? సర్లే, మీ సార్తో నేను మాట్లాడి పే చేస్తా, నువ్వు వెళ్ళు. అన్నయ్య రామా, బాగున్నావా? ఈవిడొచ్చిందేంటి? కొంచెం కష్టంగా ఉంది అన్నయ్య. బావకి అవేవో షూరిటీస్ అని పెడితే బిజినెస్ లో హెల్ప్ అవుతుందంట, కానీ ఎవరో హెల్ప్ చేయట్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఇది లేవమ్మా, ఇదిగోరా. ఏంటండి మీరు మనకెనక ఏముందని షూరిటీ సంతకాలు పెడుతున్నారు? మీ చెల్లి గురించి మీకు తెలిసిందే కదా. మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు ఒక్కసారైనా సహాయం చేసిందా? ఇప్పుడు ఆస్తి అంతా పోయాక అన్నయ్య గుర్తొస్తే మీరేమో ముందు వెనక ఆలోచించకుండా సంతకాల మీద సంతకాలు పెట్టేశారు. అది కాదు ప్రవళిక. ఏది కదండి, ఈ రోజుల్లో మంచితనంతో వెళ్తే మనకే ఎదురు దెబ్బలు. అది గుర్తు పెట్టుకోండి. ఎన్నిసార్లు అందరికి డబ్బులు ఇచ్చి మోసపోతారండి? ఏదో కష్టాల్లో ఉన్నారంటే ఉంటే ఏదో కొంచెం ఇవ్వాలి, అంతేగాని అడిగిన ప్రతి ఒక్కరికి అలా నిజమా కాదా అని తెలుసుకోకుండా ఇచ్చేస్తూ కూర్చుంటే వాళ్ళు బానే ఉంటారు. ఇక జీవితాంతం మనిద్దరం కట్టుకోవాలి ఈఎంఐలు. ఇది మీకు ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో. సర్లేవే. ఏవండి, మీరు నాకు ఈ నెల ఇవ్వాల్సిన బాకీ 3,469 రూపాయలు. అంత లెక్క ఎలా వచ్చింది ప్రవళిక? ఇందుకొచ్చింది. ఎన్ని సామాన్లు కొన్నానో తెలుసా? వాటి కోసం ఎంత దూరం వెళ్ళానో తెలుసా? ఆటో ఖర్చులు, దారి ఖర్చులు ఎన్ని అయ్యాయో తెలుసా? అయినా సరే 1000 తేడా వస్తుంది. సర్లే తీసుకో. మరి నా కమిషన్? మర్చిపోయా. థ్యాంక్ యూ అండి. ఏంటి డాడీ, నేను అడిగితే 10 రూపీస్ కూడా ఇవ్వు, మమ్మీ అడిగితే ఎక్స్ట్రా వేసి మరీ ఇస్తావు. మీ అమ్మ తీసుకున్న 1 రూపీ అయినా సరే ఈ ఇంట్లో ఏదో ఒక వస్తువు కోసమే దాస్తుంది సువి. మన ఇంట్లో కొన్న ఏ వస్తువైనా సరే అది మీ అమ్మ దాచిన డబ్బుతో కొన్నవే. ఒకవేళ ఏది కొనకపోతే మొత్తం డబ్బులు పోగేసి అవసరమైన మొత్తం డబ్బులు నాకే ఇచ్చేస్తుంది. ఏవండి, మీకు తెలియకుండా నేను కొన్ని సేవింగ్స్ చేశానండి, అలాగే ఎఫ్డి కూడా చేశాను. ఆ అమౌంట్ తో ప్రెసెంట్ బిజినెస్ లో వచ్చిన లాస్ ని కవర్ చేసేయండి. నువ్వు జాబ్ చేస్తా అంటే వద్దాను, కానీ ఈ రోజు నీ వల్ల ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడుతున్నాను. థ్యాంక్ యూ ప్రవళిక. భార్యాభర్త మధ్యలో థ్యాంక్స్ ఎందుకండి? నేను మీలో సగం, మీరు కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న ప్రతి దాంట్లో పాలు పంచుకోవడం అది నా బాధ్యత. హా అక్క, మన సుబ్రహ్మణ్యం మామయ్య రెండో కొడుక్కి మన సుప్రియని ఇస్తున్నారంటే ఈ విషయం నీకు తెలిసిందా? అవును విన్నాను. మా పెద్దమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం కోసం చూస్తున్నాం. అవునా? సంబంధాలు చూడమని ఎవరికి చెప్పావు? మన మల్లేశ్వరి పిన్నికి చెప్పాను. ఆవిడ ఎంత మంది సంసారాలు నాశనం చేసినా మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తారా ఏంటో? చూడక్క, అబ్బాయిని చూసినప్పుడు అటు 7 తరాలు చూడాలి. అబ్బాయి ఎలాంటి వాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఏమైనా అలవాట్లు ఉన్నాయని చూసుకోవాలిగా. నువ్వు ఆవిడ చేతిలో పెడితే ఆవిడ కమిషన్ కోసం మనుషుల గొంతులకు వస్తుంది. మరి ఏం చేద్దామే? నా దగ్గర ఒక ఐడియా ఉందక్క, అది చెప్తా. మనం ఇప్పుడు ఒక లిస్ట్ రెడీ చేసుకో, ఒక్కొక్క అబ్బాయిని చూసి మన పిల్లకి సెట్ అయ్యే టాప్ సంబంధం సెట్ చేద్దాం. ఆ పిన్ని, మన కవితకు సంబంధాలు చూస్తున్నారంటగా. ముందుగా దాని మనసులో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకొని అప్పుడు చూడండి సంబంధాలు. లేదే, దాన్ని అడిగి ఓకే అంటేనే బయట సంబంధాలు చూస్తున్నాం. అలా అయితే పర్లేదు పిన్ని. అయినా ఈ రోజుల్లో మనమేం కింద మీద పడి వెతకాల్సిన అవసరం లేదు పిన్ని. మ్యాట్రిమోనీ సైట్ లో మన డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళే మన రిక్వైర్మెంట్స్ ని బట్టి మ్యాచెస్ సెట్ చేస్తారు. దాంట్లో మనకి నచ్చింది అండ్ మన బిడ్డకు సరిపోయే చూసుకొని ఫిక్స్ చేసేయడం అంతే. ఏంటి సువి మొహం అలా పెట్టుకుని ఉన్నావు? ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటుంటే ఒకటి నన్ను తోసేసాడు మమ్మీ. అవునా? పదవాడి సంగతి చెప్తా. ఏరా, నువ్వేనా మా పాపని తోసేసింది? నేను కాదంటే తానే నన్ను తోసేసింది. లేదు మమ్మీ, వాడే నన్ను తోసేసాడు. మర్యాదగా దీనికి సారీ చెప్పు, లేదంటే మీ అమ్మతో చెప్పి నీ కాళ్ళు విరగొట్టిస్తా. అమ్మకు చెప్పొద్దండి సారీ. అది అలారా దారికి పదవే. చూడు సువి, ఆడపిల్లలంటే పిల్లిలా కాదు పులిలా ఉండాలి. ఈ రోజు అంటే నేను వచ్చి మాట్లాడాను, రేపటి రోజున నీ పక్కన ఎవరు లేకపోతే అలా రోజంతా ఏడుస్తూ కూర్చుంటావా? మీకు అబ్బాయిలకి ఏం తేడా లేదు. వాళ్ళకెంత బలం ఉంటుందో మీకు అంతే బలం ఉంటుంది. ఈసారి నుంచి ఎవరేమన్నా ఏం చేసినా ఏడవకుండా వాళ్ళ మీద నువ్వు తిరగబడేలా ఉండాలి. అది ఎక్కడైనా ఎప్పుడైనా సరే. ఓకే మమ్మీ. ఏంటి అలా డల్ గా కూర్చున్నావు?
నా ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు మమ్మీ. ఎందుకని నువ్వేమైనా తప్పు చేసావా? లేదు, తనదే తప్పంతా. మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అదొక్కతే, అది కూడా నన్ను చీట్ చేసింది. ఫ్రెండ్షిప్ లో అన్ని ఉంటాయి సువి. అలా లేకపోతే నీ గురించి నీ ఫ్రెండ్ కి, నీ ఫ్రెండ్ గురించి నీకి ఎలా తెలుస్తుంది చెప్పు? ఒకరి గురించి ఒకరికి అన్ని విషయాలు తెలిస్తేనే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ పెరుగుతుంది. అప్పుడు ఎవరేం తప్పు చేసినా మనకు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఫర్గివ్ చేయొచ్చు. అదే ఫ్రెండ్షిప్ అంటే. అలాగే మమ్మీ.